నమస్కారం వంశీ గారు. నమస్కారం మేడం. సో రోజుకి అంటే క్లాసెస్కి అటెండ్ అయిన వాళ్ళని చూస్తూ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంత రెస్పాన్స్ ఇస్తున్న వాళ్ళందరికీ కూడా స్పెషల్గా థ్యాంక్స్. అండ్ మీరు కూడా ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క టెక్నిక్ వాడుతూ పిల్లల్లో అంత ఈజీగా గుర్తుండేలా చేస్తూ ఉన్నారు. అండ్ అదేవిధంగా రీసెంట్గా మనం చేసిన 10th క్లాస్ టెక్నిక్కి కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అండ్ ఇన్ని టెక్నిక్స్ చెప్తూ ఉన్నారు కాబట్టి నేను మీకు ఒక టాస్క్ ఇచ్చి దానికి కూడా ఒక సపరేట్గా మీరు టెక్నిక్ యూజ్ చేస్తారు అని తెలుసు. బట్ ఆ టాస్క్ ఏంటి అంటే వంశీ గారు 1 to 70 నేనైతే కొన్ని వర్డ్స్ మీకు చెప్తూ ఉన్నా. ఆ తర్వాత మీకు బ్లైండ్ ఫోల్డ్ చేసి నేను చెప్పిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు గుర్తుపెట్టుకొని నేను అడుగుతాను. నెంబర్ అడిగితే మీరు వర్డ్ చెప్పండి, వర్డ్ అడిగితే నెంబర్ చెప్పండి. ఓకే. సో ఎస్, మీరు ఆ టాస్క్కి మీరు రెడీయా వంశీ గారు? సో ఆ టాస్క్ని ఒక్కసారి మీరు కూడా చూడండి స్క్రీన్ మీద, మన ఇద్దరం చూద్దాం. చూడండి. 1 to 70 వర్డ్స్. ఇప్పుడు మీరు ఇవన్నీ గుర్తు పెట్టుకొని నేను ఎప్పుడు వర్డ్ అడుగుతానో తెలీదు, నెంబర్ అడుగుతానో తెలీదు, కానీ మీరు మాత్రం ఒక టెక్నిక్ యూజ్ చేసి అవన్నీ గుర్తు పెట్టుకొని చెప్పాలన్నమాట. అండ్ అలాగే నేను ఒకటేసారి మీకు అన్ని కమ్యూనికేట్ చేస్తాను. ఓకే మేడం. అయితే నేను మీరు చెప్పేటప్పుడు ఒక చిన్న కండిషన్ ఏంటంటే, నేను గుర్తు పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ అని నేను చెప్తుంటాను. ఓకే ఓకే అంటుంటాను, మీరు నెక్స్ట్ వర్డ్కి వెళ్ళండి. ఓకే షూర్. రైట్. వంశీ గారు రెడీయా? ఎస్ మేడం. జస్ట్ 3 seconds. నేను ఓకే అంటాను, అప్పుడు స్టార్ట్ చేద్దాం. యా, రెడీ మేడం. 1 family. 1 family. ఓకే. 2 exam pad. ఓకే. 3 food. ఓకే. 4 prayer. ఓకే. 5 high court. ఓకే. 6 cup. ఓకే. 7 security. ఓకే. 8 road. 8 road. Yes. ఓకే. 9 door. ఓకే. 10th golden coin. ఓకే. 11 gate. ఓకే. 12 fridge. ఓకే. 13 Germany. ఓకే. 14th bus. ఓకే. 15 monkey. ఓకే. 16 college. ఓకే. 17th window. ఓకే. 18th remote. ఓకే. 19th bowls. బౌల్స్. ఓకే. 20 rocket. ఓకే. 21 Google. ఓకే. 22 money. ఓకే. 23 Ayappa. ఓకే. 24 chief minister. ఓకే. 25 river. ఓకే. 26 NTR. ఓకే. 27 t-shirt. ఓకే. 28 boat. ఓకే. 29 fire engine. 29 fire engine. ఓకే. 30 king. ఓకే. 31 school bag. ఓకే. 32 universe. 32 యూనివర్స్. ఓకే. 33 towel. ఓకే. 34 popcorn. 34 popcorn. yes. ఓకే. 35 RBI. ఓకే. 36 cricket. ఓకే. 37 motivation. ఓకే. 38 theater. ఓకే. 39 world. ఓకే. 40 water. ఓకే. 41 chicken. 41 chicken. ఓకే. 42 Bahubali. 43 coat. ఓకే.
44 sweets, Okay. 45 samosa, Okay. 46 Vamshi Krishna, Oh, my name. okay, Okay. 47 sister, Okay. 48 school, Okay. 49 YouTube, Okay. 50 Hyderabad, Okay. 51 police station, Yeah. Okay. 52 forest, Okay. 53 juice, Okay. 54 driver, Okay. 55 flower, Okay. 56 paradise, Okay. 57 locker, Okay. 58 brother, Okay. 59 chemistry, Okay. 60 carrom board, Okay. 61 WhatsApp, Okay. 62 wife, Okay. 63 sugar, Okay. 64 shopping mall, Okay. 65 Goa, Okay. 66 bank loan, Okay. 67 bat, Okay. 68 gold, Okay. 69 dolphin, Okay. అండ్ ఫైనల్గా 70 నెంబర్ సమంత. సో వంశీ గారు 1 to 70 అయితే నేను నెంబర్స్ చెప్పడం జరిగింది. అండ్ అలాగే ఆ వర్డ్స్ కూడా నాకు తెలిసి క్లోజ్ చేసుకొని మీరు అన్నీ కూడా మెమొరీలో స్టోర్ చేసుకున్నారు అనుకుంటున్నాను. Yes, madam. అండ్ అలాగే ఇప్పుడు మా కెమెరా పర్సన్ హాసన్ వచ్చి మీకు బ్లైండ్ ఫోల్డ్ చేస్తారు. Okay. అండ్ ఆ తర్వాత ఒక ర్యాపిడ్ ఫైర్ అయితే నెంబర్ చెప్తాను, మీరు వర్డ్ చెప్పండి, కొన్నిసార్లు వర్డ్స్ చెప్తాను, నెంబర్ చెప్పండి. అలాగే మేడం, అలాగే వంశీ గారు మేడం. రెడీయా? అండ్ ఐ మీన్ ఎవ్రీథింగ్ క్లియర్గా ఉన్నాయా? ఎస్ మేడం. ఎలా ఉంది మీకు 70 వర్డ్స్ ఇప్పుడు మీరు చెప్పబోతున్నారు కదా, యా, ఎలా ఫీల్ అవుతున్నారు? చెప్తాను ఖచ్చితంగా. ఖచ్చితంగా చెప్తారు. ఓకే, సో మరి మన ర్యాపిడ్ ఫైర్లో ఫస్ట్ నెంబర్ వచ్చేసి 31. 31 ఈజ్ స్కూల్ బ్యాగ్. సూపర్. సో 31లో మీరు కూడా స్క్రీన్ మీద చూస్తే స్కూల్ బ్యాగ్ ఉంది. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి 46. 46 మై నేమ్ వంశీ కృష్ణ. సూపర్ వంశీకృష్ణ గారు. Thank you, అండ్ అలాగే 44. 44 ఈజ్ స్వీట్స్. వావ్. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి 34. 34 ఈజ్ పాప్కార్న్. ఓకే, సో నేను నెంబర్ చెప్పాను, మీరు వర్డ్స్ చెప్పారు కదా, ఇప్పుడు కొన్ని వర్డ్స్ అడుగుతాను, నెంబర్ చెప్పండి. ఓకేనా వంశీ గారు? యా. ఆర్బిఐ. RBI నెంబర్ ఈజ్ 35. సూపర్. సో మీరు కూడా చూడండి, ఆర్బిఐ నెంబర్ వచ్చేసి 35. అండ్ అలాగే సమోసా వంశీ గారు నెంబర్ చెప్పండి. సమోసా 45. వావ్. అండ్ అలాగే హైదరాబాద్. మేడం, హైదరాబాద్. హైదరాబాద్ నెంబర్ ఈజ్ 50. సూపర్ వంశీ గారు. నెక్స్ట్ వచ్చేసి చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ ద నెంబర్ ఈజ్ 25 కాదు 24. ఎనీవేస్ 25 అనబోతున్నారేమో అని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ కరెక్ట్గా చెప్పారు. 24 ఇస్ చీఫ్ మినిస్టర్. డోర్ నెంబర్ చెప్పండి వంశీ గారు. డోర్ నెంబర్ ఈజ్ 9. ఓకే, అండ్ అలాగే ఇప్పుడు నేను నెంబర్ చెప్తాను, మీరు వర్డ్స్ చెప్పేసేయండి అలాగే ఫాస్ట్గా. ఓకేనా? ఎస్. 51. 51 ఈజ్ పోలీస్ స్టేషన్. సూపర్. 56. 56 ఇట్ ఈస్ ప్యారడైజ్. వావ్. అండ్ 40. 40 ఇట్ ఈస్ వాటర్. ఓకే. 1. ఫస్ట్ Yes. ఇట్స్ a family. 70.
70. ఎస్. సమంత. ఓకే. 68. 68 ఈజ్ గోల్డ్. ఓకే. 46. 46 సో మై నేమ్ ఏంటి? వంశీకృష్ణ. సూపర్ వంశీకృష్ణ గారు. అండ్ ఈ టాస్క్ లో మీకు 100 out of 100 ఇస్తాను నేను. ఒక్కసారి ఓపెన్. యా షూర్. సూపర్ జాబ్ వంశీ గారు, సూపర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో నిజంగా ఎలా గుర్తుపెట్టుకున్నారండి 70 words? నేను నెంబర్ చెప్పిన మీరు వర్డ్ చెప్పడం కావచ్చు, వర్డ్స్ చెప్తే నెంబర్గా ఏ టెక్నిక్ యూజ్ చేశారండి? ఎస్ మేడం, యాక్చువల్గా స్టోరీ మెథడ్ అనేది దీనికి ఉంటుంది. అంటే ఈ ప్రతి దానికి కూడా స్టోరీని క్రియేట్ చేయడం అని. అయితే యాక్చువల్గా స్టోరీ అనేది ఎట్ ఏ టైం 70 wordsకి క్రియేట్ చేయడం కొంచెం టఫ్. సో నేను దీనికి ఏం చేస్తానంటే ఒక ఫైల్ సిస్టమ్ అనేది ఒకటి క్రియేట్ చేశాను అనమాట. ఈ ఫైల్ సిస్టమ్ ని బేస్ చేసుకుని ఇవన్నీ గుర్తుపెట్టుకున్నాను. సూపర్ అండి. నేను ఒక్కడనే కాదు, ఈవెన్ మా స్టూడెంట్స్ కూడా ఇది నేర్చుకోవచ్చు అంటారు. వీడియో చూస్తున్న స్టూడెంట్స్ మా వాళ్ళు కూడా ట్రై చేస్తారు, ఖచ్చితంగా ట్రై చేస్తారు. అండ్ అలాగే మీరు చెప్తున్నప్పుడు కూడా వాళ్ళు అక్కడ కూర్చొని కరెక్ట్ చెప్తున్నారా లేదా అని చూస్తూ ఉంటారు. అండ్ అలాగే స్టోరీ టెక్నిక్ గురించి మనం ఇంకొక వీడియోలో ఖచ్చితంగా దాని గురించి మనం మాట్లాడదాం. అండ్ అలాగే ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి ఇలాంటి టెక్నిక్స్ నేర్చుకొని వాళ్ళ స్టడీ రైటింగ్ కావచ్చు, లేదు అంటే రీడింగ్ స్కిల్స్ కావచ్చు, ఎవరైనా ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఎస్ మేడం, మనము August 5th నుంచి ఒకటి ఆన్లైన్లో జూమ్ ద్వారా క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. దీంట్లో 10 days పాటు క్లాసెస్ ఉంటాయి. ఈ 10 days క్లాస్లో మెమరీ టెక్నిక్స్ అంటే నేను ప్రతిదీ గుర్తుపెట్టుకోవడానికి ఒక మెథడ్ ఉంటుంది అంటాను. సో అలాంటి మెథడ్స్ని 20 ప్లస్ స్పీడ్ రీడింగ్లో ఒక 10 టెక్నిక్స్ నేర్పిస్తాను. ఓవరాల్గా 30 మెథడ్స్ని 30 టెక్నిక్స్ని ఆ 10 daysలో నేర్చుకుంటారు మేడం. దాని నుంచి వాళ్ళకి ఏమవుతుందంటే ఏదైనా చదవడానికి వాళ్ళకి ఒక మెథడ్ ఉంటుందని నేను చెప్పడం కాదు, నేను ఆ మెథడ్స్ అన్ని కూడా ఒక బ్లూ ప్రింట్ లాగా నా మెటీరియల్స్ 2 కూడా ఇస్తాను, మెమరీ అండ్ స్పీడ్ రీడింగ్. దాంతోపాటు వాళ్ళకి ఒక క్లాస్ చెప్పేటప్పుడు కూడా ఓన్గా నోట్స్ రాయిస్తుంటాను అనమాట. ఈ 3 వాళ్ళ పక్కన ఉంటే వాళ్ళ స్టడీస్లో అకాడమిక్ ఇయర్ మొత్తం ఎలాంటి స్ట్రెస్ లేకుండా ఈజీగా ఎంజాయ్ చేస్తూ చదవడానికి మన మెటీరియల్, మన కోర్సు ఆ 10 days పాటు వాళ్ళు జస్ట్ నాకు సరెండర్ అయితే చాలు, ఆటోమేటిక్గా వాళ్ళు సక్సెస్ సాధిస్తారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించవచ్చు అండి. ఎస్ మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మరి మీ స్టడీ చాలా ఈజీగా స్మూత్గా వెళ్ళిపోవాలి అంటే ఖచ్చితంగా మనం చదివేటప్పుడు టెక్నిక్స్ అనేది యూజ్ చేయాలి. మరి ఈ టెక్నిక్ క్లాస్ని మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే, సింపుల్గా దాని గురించి తెలుసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. అండ్ August 5th ఈ క్లాస్ అయితే ఉండబోతుంది, ఎవరు కూడా మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ.